నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ లాగ్స్లో అందరూ బాగున్నారండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలన్నమాట. ఈరోజు ఏంటంటే నేను ఒక వీడియో చూసాను, నాకు నచ్చింది. అది టేస్ట్ ఎలా ఉంటుందని చేశాను. అద్భుత నాన్లో కానీ చపాతీలో కానీ అద్దరిపోతుంది కర్రీ. రైస్లో అయితే ఇంకా బిర్యానీలో అయితే చెప్పనవసరం లేదు, అంత బాగుందన్నమాట. సో ట్రై చేశాను, తిన్నాను, చాలా చక్కగా ఉంది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి మీకు నచ్చితే. ఒక బాండీ పెట్టుకొని, మందపాటి బాండీ పెట్టుకొని, దాంట్లో ఫస్ట్ నేను ఆయిల్ వేయను, పచ్చిమిర్చి వేసి, ఉల్లిపాయలు వేసి, తర్వాత కొంచెం కరివేపాకు వేసి, తర్వాత జీలకర్ర, సాల్టు వేసారనమాట. వేసి అది పక్కన వేయిస్తూ ఉండండి. ఈలోగా మనం చికెన్ తెచ్చుకున్నాం, ఒక హాఫ్ కేజీ కానీ కేజీ కానీ మీ ఇష్టం, తెచ్చుకుని దాన్ని మంచి శుభ్రంగా కడుక్కొని, దాంట్లో కొంచెం అంత కొత్తిమీర, పసుపు, సాల్టు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, కొంచెం ఆయిల్, ఇవన్నీ వేసి కొంచెం నిమ్మరసం అన్నీ వేసి మంచిగా కలిపేసి ఫ్రిడ్జ్లో ఒక గంట ఉంచండి. డీ ఫ్రిడ్జ్లో కాదు, నార్మల్ ఫ్రిడ్జ్లో, నార్మల్ కూల్ దాంట్లో గంట ఉంచితే మంచిగా ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి పడతాయి అన్నమాట. దీంట్లో పెరుగు కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్. ఉంటే నిమ్మ చెక్క కూడా చెప్పాను కదా, ఉంటే వేసుకోండి, ఆప్షనల్. అంటే ఇవన్నీ వేస్తే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మసాలా కూడా వేయండి, నేను చికెన్ మసాలా వేసాను. ఇవన్నీ మంచిగా మసాజ్ చేయాలన్నమాట చికెన్కి, ఇవన్నీ పట్టించాలి మంచిగా. చికెన్ అంతా బాగా కలిపి పెట్టండి, తిప్పండి, గెర తిప్పండి. అబ్బా, చికెన్ బోన్లెస్ చికెన్ అండి, బోన్ లేకుండా మెత్తటి చికెన్ కట్టించుకుంటే బాగుంటుందన్నమాట. బోన్ లేకుండా నేను మెత్తది కొట్టించాను. దానికి ఈ మసాలాలన్నీ మంచిగా కుదుమట్టంగా పెట్టించి పక్కన ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఓకే. తర్వాత నేను ఏదైతే వేయిస్తున్నానో ఆయిల్ పోయలేదు కదా, దీంట్లో వాటర్ అన్నది ఇంకిపోతుందనమాట. ఇంకిపోయిన తర్వాత ఆ తర్వాత నూనె వేస్తాను. అంతవరకు ఈ నీరు పోయేంత వరకు మనం వేయిస్తూ ఉండాలన్నమాట. తర్వాత ఒక టమాటా సాస్ ఉంటుంది కదా ప్యాకెట్, తీసుకుని పక్కన పెట్టండి. ఈ నీరు కొంచెం ఇంకిన తర్వాత ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకుని ఆ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించండి. ఎంత బాగా వేయిస్తే కూర అంత టేస్ట్ ఉంటుందన్నమాట. అందుకనే మరీ చెప్తున్నాను నేను, ఇది వేయిస్తూనే ఉండాలి. చికెన్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి, మనం చెయ్యాలి కానీ ఎన్ని రకాలు ఉన్నాయో, మన ఓపిక, అన్ని రకాలు చేసుకోవచ్చు, కొత్త వెరైటీలన్నీ. అలాగని కొత్త ప్రయోగాలు ఏమొద్దు, తెలిసినవి, నచ్చినవి, సక్సెస్ అయినవి మనం చేసుకోవాలి. కొత్త వెరైటీలు చేస్తే మళ్ళీ ఇది చూసారు కదా, నేను మంచిగా తిప్పుతున్నాను అనమాట. కొత్తిమీర కొంచెం కడిగేసి శుభ్రంగా పిండేసి వేసాను. సో మీకు అలా అనిపిస్తుంది పక్కన, ఏం కాదు, అది కొత్తిమీరే. చికెన్లో కూడా కొత్తిమీర వేసి కలిపాను, అంటే ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుందన్నమాట. నేను చేశాను, తిన్నాను కాబట్టి చెప్తున్నాను. మరి ఏంట్రా అని చెప్తుంది సోది అని అనుకోవద్దు. ఓకే. ఎంత బాగా చేసుకుంటే అంత బాగుంటుందన్నమాట. దీనికి శాంతి సహనం ఓర్పు, మ్యాక్సిమం ఓర్పు ఉండాల్సిందే. ఇది అన్నీ మీకు వివరంగా అర్థమయ్యేలా చెప్పాలి కదా, సో అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఏది వేస్తున్నానో, ఎంత వేస్తున్నానో అన్నది చెక్ చేసుకోండి. ఆయిల్ కూడా నేను ఒక 4 గరిటెలా వేసాను. ఆయిల్ ఎక్కువ వేస్తే మళ్ళీ వదిలేస్తుంది చికెను, ఆయిల్ పట్టుకోదు. సో తక్కువ వేస్తే టేస్ట్ ఉండదు, తెల్లగా ఉంటుంది. మీడియం సమానంగా వేసుకోండి. చికెన్ ఎంత ఉందో అంత సమపాళ్ళు తీసుకోండి. చూసారు కదా, నేను ఆయిల్ వేసిన తర్వాత చికెన్ కూడా వేసేసాను. వేసేసి మనం నీళ్ళు పొయ్యకుండా గమనించండి, వాటర్ అప్పుడే వేయొద్దు. చికెన్లో వాటర్ ఉంటుంది, ఆ వాటర్తోనే మనం సిమ్లో 45 మినిట్స్ అట్లా మగ్గబెడుతూ ఉండాలి. ఈలోగా నేను సాస్ కూడా తీసుకున్నాను, మీకు చూపించాను కదా, కిసాన్ సాస్, కెచప్స్ ఉంటాయి కదా, అలాగనే స్వీట్ కాదు, కొంచెం కారంగా ఉన్నదే తీసుకున్నాను అనమాట.
అమెరికన్స్ అయితే ఎక్కువ చికెన్‌లో హనీ వేస్తారు. అవి మనకి నచ్చవు. తీయగా మనకు నచ్చవు కదండీ! మనం ఏంటిటి ఆంధ్ర కారం, కారం, కారం. కారం తింటాం. కరోనా కూడా ఏమి చేయలేకపోయింది. మా కారం తిన్నవాళ్ళు, గట్టిగా తిన్నవాళ్ళు బతికారండోయ్! తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ వేశాను. అది కూడా టూ మచ్ స్పైస్ ఉంటదనమాట. వేస్తే బావుంటుంది కారం కారంగా. కొరియన్స్ ఎప్పుడు కారం ఎక్కువ తింటారు. కానీ అడ్డమైనయన్ని తినడం వల్ల అదొచ్చిందనమాట కరోనా. సో, కారం మంచిగా తినొచ్చు. ఏం కాదు. దాని తగ్గట్టు మజ్జిగ కూడా తాగుతూ ఉంటే కడుపు చల్లగానే ఉంటది. ఏమైపోదు. ఈ సాస్‌లో వేసిన తర్వాత మనం మంచిగా తిప్పేసి మూత పెట్టి అట్లా ఉంచాలనమాట. అలాగా మగ్గబెట్టాలి. చూసారా చికెన్‌లో ఉన్న వాటర్ అంతా బయటకొచ్చేసింది. ఆ వాటర్‌లోనే మనం సిమ్‌లోనే ఎంత మగ్గబెడితే అంత బావుంటుందనమాట. కారాలు, ఉప్పులు ఇలాంటి స్టేజ్‌లో చూసుకోవాలి. మీకు ఏది సరిపోయిందా లేదా అన్నది ఈ స్టేజ్‌లో మనకి తెలిసిపోతుందనమాట. ఇంకేమేమి పడతాయి అన్నది. సాల్ట్ కూడా ఇలాంటప్పుడే మనం చూసుకొని వేసుకోవాలనమాట. అబ్బా! ఇలాంటప్పుడు గార్లిక్ నాన్ కానీ, తర్వాత చపాతీ కానీ, బ్రెడ్ కానీ, పావు బాజీ బ్రెడ్ కానీ, రైస్ కానీ ఇలాంటివి పరోటా కానీ ఇలాంటివన్నీ వేసుకుని చేసుకుని మీ ఓపిక ఏది చేసుకున్నా ఇలాంటి కర్రీస్ దాంట్లో చాలా బాగుంటాయన్నమాట కాంబినేషన్. అలా కొబ్బరి రైస్ కూడా దీనికి మంచి రుచినిస్తుందన్నమాట. ఆ రైస్ పక్కన ఈ కర్రీ వేసుకుని ఒక్కొక్క ముక్క అలా నోట్లో ముద్ద పెట్టుకుంటే అద్భుత బ్లాస్ట్ అంత బాగుంటుందని చెప్తున్నాను అనమాట. మనం ఏంటంటే మీడియంలోనే సిమ్‌లోనే పెట్టి తిప్పుతున్నాం. హైలో పెడితే త్వరగా అయిపోద్ది. కానీ ముక్క ఉడకాలి కదా! నూనె ఏమన్నా తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్‌లో మీరు నూనె కూడా వేసుకోవచ్చు. తక్కువ అనిపిస్తే. ఎందుకంటే నూనె తేలతలేదు కాబట్టి నూనె లేనదన్నట్టే అర్థం. నూనె ఎప్పుడైతే తేలిందో అప్పుడు నూనె ఎక్కువైందని అర్థం. నూనె తేలినప్పుడు కూడా మన కర్రీ అయిపోయిందని కూడా అర్థమే. సో, నాకు నూనె అంత అనిపించట్లేదు కాబట్టి మళ్ళీ నేను కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా తిప్పుతున్నాను అనమాట. ఉప్పు చూసుకొని ఉప్పులు, మసాలాలు వేసుకోండి. నూరిన ముద్ద అయితే ఇంకా బాగుంటుంది. అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరింది, అప్పటికప్పుడు చెక్క, లవంగం, యాలకులు ఇవన్నీ నూరినవి ఉంటాయి కదండీ! అలాంటి ముద్ద వేసుకుంటే ఆ రుచి వేరుంటుంది మళ్ళీని. ఏదైనా కట్టెల పొయ్యి మీద వండింది వేరుంటుందండి. గ్యాస్ స్టవ్ మీద వండింది వేరుంటుంది. గ్యాస్ స్టవ్ మీద బొగ్గుల పొయ్యి మీద వండింది వేరుంటుంది. ఒక్కొక్కరిది ఒక్కో ఫ్లేవర్ అనమాట. 90 కిడ్స్ తెలుసు. వాళ్ళన్నీ చూసారు కాబట్టి వాళ్ళన్ని ఫ్లేవర్స్ తినే ఉంటారు. పొయ్యి మీద రుచి ఎలా ఉంటుంది, గ్యాస్ స్టవ్ మీద రుచి ఎలా ఉంటుందన్నది. మనం సిమ్‌లో ఉంచుకొని అలా మూత పెట్టుకొని అలా తిప్పుతూ చూసారు కదా! ఆయిల్ తేలిందంటే మన కర్రీ రెడీ అయిపోయిందని దాని అర్థం. కూర అయిపోయింది ఇంక మీరు తినేయండి అని కూరే చెప్పేస్తుంది మనకి. చూసారా నేను ఏ కర్రీ అయినా సరే కొంచెం దగ్గరగా తీసుకుంటాను. అది రసం, మిరియాల చారు లేదంటే కొత్తిమీర రసంలోకి ఇలాంటి కర్రీ పర్ఫెక్ట్‌గా ఉంటుందన్నమాట. ఇంకనే అండి ఒక ప్లేట్ తీసుకోండి. దాంట్లో రైస్ వేసుకోండి. చికెను వండాను కదండీ! అది వేసుకోండి. మంచిగా ముద్దకి ముక్క పెట్టుకొని తినండి. ఆహా! కోడికూర చిల్లిగారి లేదు కానీ రైస్ ఉందన్నమాట. వేడి వేడి రైస్ ఉంది. దాంట్లో కాసంత కోడికూర వేసుకొని కొత్తలాడుకున్న కూర వేసుకొని తింటే ఉంటుంది సాంబ్రంగా ముద్దకి ముక్క తగలాల్సిందే అండి బాబు. ఉడుకుడుగ్గా ఉడుకుడుగ్గా ఉంటుందన్నమాట. ఆ పొంగులు చూస్తుంటే అన్నం ఉడికిపోయింది, కర్రీ కూడా ఉడికిందే కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ బంగారం.